ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపుల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష డైరీ అనే రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా ఒకటి రెండింటికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్లు చూసి మేము పట్టుకున్నాము, అసలు లేనే లేదు అనేది ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో అలిగేషన్ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ సంబంధించి ఎవరు తెలియదు. రేపు విచారణలో న్యాయస్థానం విచారణలో తేరాల్సిందే అక్కడున్న ఏం జరిగింది. ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో శాంపుల్స్ని బేస్ చేసుకొని రికార్డెడ్గా అయితే ఎక్కడా బోలేబాబా లేదు. దట్ ఈజ్ ఏఆర్ డైరీ. ఈరోజు ఏ శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు, ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున ఉన్నవారు కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడో ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కున్నామని ఈరోజు సిట్ అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 1924 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది లేదు. మూడవది, అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్లో అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో తెలియదు. అతను విపిఆర్ ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్నీ ప్రస్తావించవచ్చు. ఎస్విపిఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన భార్య గారు ఆమె అప్పుడట్లో టీటీడీ మెంబర్ గారు, ఇవన్నీ ప్రస్తావించండి కాదనట్లేదు. ఇందులో ప్రజలకు తెలియని ఏమీ లేవు. బట్ బ్యాంక్ అకౌంట్లో ఆయనకు శాలరీస్ అక్కడి నుంచి పోయినప్పుడు అవైతే ఇన్వెస్టిగేషన్లో రావాలిగా. ఎందుకు రాలా? ఈ క్వశ్చన్ కూడా వేయాలిగా. సిట్ అనేది స్పెషల్గా చేస్తున్నప్పుడు అవి తీసుకోండాలిగా. దీన్ని పట్టుకొని వీళ్ళు పదే సుబ్బారెడ్డి పిఏ అని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ
నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కంక్లూజన్కు ఎట్లొస్తారు అని అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఏదైనా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన కానీ నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక